హాయ్ ఫ్రెండ్స్, ఏంటి లగేజ్ అంతా సర్దేసుకుంటున్నాం, రూమ్ మొత్తం కొంచెం హడావిడిగా ఉంది అని అనుకుంటున్నారా? మనం ట్రిప్కి వెళ్తున్నాం. ఎక్కడికో కాదండి, మురుదేశ్వర్, గోకర్ణ అండ్ ఉడిపి. ఈ 3 నేమ్స్ ఆల్రెడీ వినే ఉంటారు. కర్ణాటకలో టాప్ మోస్ట్ టూరిస్ట్ ప్లేసెస్లో ఇవి ఒకటి. ప్రజెంట్ మన బెంగళూరులో అయితే రైన్ చంపేస్తుంది ఫ్రెండ్స్. వర్షంలో తడుచుకుంటూనే క్యాబ్ ఎక్కేసాం రైల్వే స్టేషన్కి వెళ్ళటానికి. బై ట్రైన్ మనం ఫస్ట్ మురుదేశ్వర్ వెళ్తున్నాం. అక్కడ నుండి గోకర్ణ, ఉడిపి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేస్తే బెస్ట్ అండ్ ప్లానింగ్ మొత్తం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. కొంచెం ట్రాఫిక్ ఉంది, పైగా వర్షం పడటంతో కొంచెం లేట్ కూడా అయిపోయాం. మొత్తం 4 డేస్ ట్రిప్ ఇది. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉంటే మీకు మంచి గైడెన్స్ దొరుకుతుంది. ఫ్యామిలీస్తో కలిసి ఒక 3 to 4 డేస్ ఎంజాయ్ చేయడానికి కర్ణాటకలో ది బెస్ట్ డెస్టినేషన్స్ ఇవి. ప్రజెంట్ మనం బెంగళూరులో యశ్వంతపూర్ రైల్వే స్టేషన్లో ట్రైన్ ఎక్కుతున్నాం. యశ్వంతపూర్ రైల్వే స్టేషన్ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది, సో లిఫ్ట్ కూడా లేదు. కొంచెం ఇబ్బంది పడాల్సిందే. లగేజ్ అంతా తీసుకొని స్టెప్స్ మీద నుండే వెళ్ళాలి. రైన్ అండ్ ట్రాఫిక్ వలన జస్ట్ ఒక 15 మినిట్స్ ముందు రీచ్ అయ్యాం. సో మన ట్రైన్ వచ్చేస్తుంది. బెంగళూరు సిటీ రైల్వే స్టేషన్ నుండి స్టార్ట్ అవుతుంది ట్రైన్, కానీ మనకు యశ్వంతపూర్ దగ్గర అని ఇక్కడికి వచ్చేసాం. బెంగళూరు నుండి మురుదేశ్వర్కి 3 ట్రైన్స్ ఉన్నాయి. మనం ఎక్కుతున్న ట్రైన్ పంచగంగా ఎక్స్ప్రెస్. ఈ ట్రైన్ అయితే మనకి టైమింగ్స్ అవి బాగా సెట్ అవుతుంది. ఈవినింగ్ 7కి స్టార్ట్ అవుతాం అండ్ మార్నింగ్ 6 o'clockకే మనం మురుదేశ్వర్కి రీచ్ అయిపోవచ్చు. 1 night జర్నీ ఉంటుంది. ట్రిప్ అంటేనే ఫొటోస్ కదా, సో ట్రైన్ వచ్చే గ్యాప్ కూడా విడిచిపెట్టట్లేదు. ఫొటోస్ తీసుకోవటంలో బిజీ అయిపోయారు మా వాళ్ళు. వెదర్ అయితే చాలా పీస్ఫుల్గా ఉన్న స్టేషన్ మాత్రం కొంచెం క్రౌడీగానే ఉంది. మన లగేజ్ కన్నా పిల్లలతోనే పెద్ద ప్రాబ్లం. ఒక్క దగ్గర కూడా సరిగా ఉండరు. వీళ్ళని ఆపటమే పెద్ద టాస్క్ మనకి. ఇప్పుడు మనం 3 ఫ్యామిలీ స్టార్ట్ అయ్యామండి. కొంచెం టైం తర్వాత మన ట్రైన్ కూడా వచ్చేసింది ఫ్రెండ్స్. పంచగంగా ఎక్స్ప్రెస్ చిన్న ట్రైనే, ఓన్లీ 3 AC కోచెసే ఉన్నాయి, మిగతా అన్ని స్లీపర్ కోచెసే. ట్రైన్ అయితే ఎక్కేసామండి. లేట్ చేయకుండా మన బెర్త్ల్లో సెటిల్ అయిపోదామా? మన ట్రైన్ వెళ్ళే రూట్లో పెద్ద స్టేషన్స్ ఏం లేవు, అన్ని చిన్న స్టేషన్సే. ఫుడ్ ఎక్కడైనా దొరుకుతుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ట్రైన్ రూట్ చూసుకుంటే ఇలా ఉంది ఫ్రెండ్స్. మొత్తం 22 స్టాప్స్. మన స్టాప్ వచ్చేసి 17th నెంబర్. మేము ముందుగానే మా ఫ్రెండ్స్ నుండి కొంచెం గైడెన్స్ తీసుకొని వచ్చాం కాబట్టి ఇంటి నుండి ఫుడ్ క్యారీ చేసుకున్నాం. మంచిగా రోటీ కర్రీ అండ్ పులిహోర తీసుకొని వచ్చేసాం ఫ్రెండ్స్. మన బెర్త్లు అయితే ఒక దగ్గర రాలేదు, కానీ అడ్జస్ట్ చేసేసాం. ఒకే దగ్గర కూర్చొని డిన్నర్ చేసాం. ఇంకా డిన్నర్ చేశాక ఒక్క స్లీప్ వేస్తే చాలు, మార్నింగ్ అయ్యేసరికి మురుదేశ్వర్లో దిగేయచ్చు. మధ్యలో చిన్న స్టేషన్స్ చూడొచ్చు, కానీ చాలా చిన్న స్టేషన్స్. ఒక్క షాప్ కూడా లేదు ఇక్కడ. ఈ స్టేషన్ చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందో. ఎర్లీ మార్నింగ్ 4 అయింది. ట్రైన్ అయితే రైట్ టైమే నడుస్తుంది ప్రజెంట్. మురుదేశ్వర్ రీచ్ అవ్వడానికి రైట్ టైం అయితే 6:04కి. సో 5:30కే లేచి అందరం కూర్చున్నాం. ట్రైన్ అయితే చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. వాష్రూమ్స్ కూడా చాలా బాగా మెయింటైన్ చేశారు. మేబీ ఈ రూట్లో క్రౌడ్ తక్కువగా ఉండటం వల్లనే అనుకుంటున్నాను. లైట్గా సన్లైట్ అయితే వచ్చింది అండ్ మనం మురుదేశ్వర్కి కూడా రీచ్ అయిపోయాం. ట్రైన్ రైట్ టైంకి తీసుకొచ్చింది. ట్రైన్కి బాయ్ చెప్పేస్తూ బయటికి స్టార్ట్ అవుదామా? వెళ్ళే ముందు మురుదేశ్వర్ రైల్వే స్టేషన్ చూడండి ఎలా ఉందో. చిన్న స్టేషన్, ఒకే ప్లాట్ఫామ్ని ప్రజెంట్ యూజ్ చేస్తున్నారు అండ్ ఒక 2 షాప్స్ ఉన్నాయి అంతే. 2 ప్లాట్ఫామ్సే ఉన్నాయి. ఫస్ట్ ప్లాట్ఫామ్ నుండి ఎంట్రన్స్ అండ్ ఎగ్జిట్ కూడా. మన పిల్ల గ్యాంగ్ని తీసుకొని బయటికి దారి వెతుక్కుంటూ స్టార్ట్ అయ్యాం. మురుదేశ్వర్ స్టేషన్ విషయానికి వస్తే ఎంట్రన్స్లో చిన్న శివ స్టాట్యూ, ఒక సైడ్న వాష్రూమ్, 2 వెయిటింగ్ హాల్స్ ఉన్నాయి అండ్ వేరే సైడ్ ఒక టీ స్టాల్ అండ్ టికెట్ కౌంటర్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ బయట ఇలా ఉంది ఫ్రెండ్స్. చాలా పీస్ఫుల్గా, అస్సలు క్రౌడ్ లేదు. యాక్చువల్గా అయితే ఇది టూరిస్టులు ఎక్కువగా వచ్చే సీజన్, కానీ వీక్ డేస్లో వచ్చామనేమో అస్సలు జనం లేరు. రీచ్ అయితే అయిపోయాం, కానీ స్టే ఎక్కడా అని అనుకుంటున్నారా? మురుదేశ్వర్లో హోటల్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇక్కడికి వచ్చే ముందు ఆన్లైన్లో బుక్ చేసుకొని రావడం బెస్ట్ అని నా సజెషన్. మేమైతే 20 డేస్ ముందే ఒక హోటల్ బుక్ చేసుకున్నాం అగోడా యాప్ నుండి. మాకైతే 3 ఫ్యామిలీస్కి 5500 అయింది. 1 డే స్టే. యాక్చువల్గా అయితే చెక్ ఇన్ టైం 12కి, కానీ మనం 6కే రీచ్ అయిపోయాం. బయటికి రాగానే ఇక్కడ ఒక ఆటో స్టాండ్ ఉంది. మన హోటల్ నేమ్ చూపించి అడిగితే 20 రూపీస్ పర్ హెడ్ అన్నారు. ఈ హోటల్కి ఇప్పుడు స్టార్ట్ అయ్యాం. మనం బుక్ చేసుకున్న హోటల్ నేమ్ వచ్చేసి ఆర్యన్ రెసిడెన్సీ. రేటింగ్ బాగానే ఉంది అని బుక్ చేసాం. అక్కడికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. హోటల్ నుండి మురుదేశ్వర్ మెయిన్ లొకేషన్ వాకబుల్ డిస్టెన్స్, సో అందుకే బుక్ చేసుకున్నాం. ఇదంతా నేషనల్ హైవే 66. మేము ముందుగానే మ్యాప్లో చూసుకున్నాం. రైల్వే స్టేషన్ నుండి మన హోటల్ ఒక 1 km డిస్టెన్స్ అంతే.
హైవే నుండి సైడ్కి ఒక కట్ ఉంది. మురుదేశ్వర్ విలేజ్ లోపలికి వే. ఇది యాక్చువల్గా ఒక విలేజ్, కానీ టూరిస్టుల విషయంలో మాత్రం చాలా బిజీ విలేజ్. ఇదంతా మురుదేశ్వర్ మెయిన్ రోడ్. ఈ రోడ్ మీదనే హోటల్స్ అన్నీ అవైలబుల్గా ఉంటాయి. మనం బుక్ చేసుకున్న ఆర్యన్ రెసిడెన్సీ మురుదేశ్వర్ విలేజ్లోనే ఉంది. మన హోటల్ ఎలా ఉందో చూసేద్దామా? బయట వాతావరణం అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఒక్కసారిగా మన ఊర్లో ఉన్నట్టుగా అనిపించింది. చుట్టూ గ్రీనరీ, మధ్యలో హోటల్. ఇక్కడ బైక్ రెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఫ్రెండ్స్. మేము అడిగాం, పర్ డే 300 రూపీస్ అంట. పెట్రోల్ మనం కొట్టించుకోవాలి. ప్రెజెంట్ ఒక రూమ్ అడిగాం ఫ్రెష్ అవ్వడానికి. 12కి చెక్ ఇన్ కదా, అప్పుడు మన 3 రూమ్స్ మనకి ఇస్తామని చెప్పారు. రూమ్స్ అయితే చాలా బాగున్నాయి, ఏసీ రూమ్స్. కానీ ప్రెజెంట్ వెదర్ చల్లగానే ఉంది, సో యూజ్ చేయమని అనుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే మనం ఫ్రెష్ అయిపోదాం ఫాస్ట్గా. అసలే టైం చాలా తక్కువగా ఉంది. ఫాస్ట్గా అన్నీ చూసేయాలి. ఫ్రెష్ అయ్యాక ఎక్కడికి వెళ్తున్నామో మనం నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. మీకు ఈరోజు జర్నీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. నెక్స్ట్ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.